మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ని మరియు సొసైటీలో ఉన్న చెత్త చెదారాన్ని మొత్తం రీసైక్లింగ్ చేసి ఇటువంటి పార్క్ ని ఒక వ్యక్తి నిర్మించారు. హాయ్ ఫ్రెండ్స్, చండీగఢ్ లో ఉన్న ఒక రాక్ గార్డెన్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ గార్డెన్ ని ఒక సింగిల్ పర్సన్ క్రియేట్ చేశాడు, అది కూడా విత్ గ్లాస్ పీసెస్, బ్రోకెన్ బ్యాంగిల్స్, పైప్స్, టైల్స్, ప్లాస్టిక్ ఇటువంటి రీసైక్లింగ్ మెటీరియల్స్ ని యూజ్ చేసి మాత్రమే ఈ రాక్ గార్డెన్ ని క్రియేట్ చేశారు. 15 years వరకు గవర్నమెంట్ కి అసలు తెలియదు, కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో గవర్నమెంట్ కి చెప్పారు. అక్కడ ఆ చెత్త చెదారాన్ని తీసుకుపోయి అతను ఏమైనా చేస్తున్నాడేమో అనే గవర్నమెంట్ కి డౌట్ వచ్చింది. ఒక రోజు అఫీషియల్స్ అతన్ని పట్టుకొని జైల్లో వేశాడు. అతన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయగా అప్పుడు వాళ్లకు నిజం తెలిసింది. ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇది ఇల్లీగల్ కాదు, నేషనల్ ట్రెజర్ అని. ఇప్పుడు రాక్ గార్డెన్ ని 3000+ స్టాచ్యూస్ తో ఇండియా లార్జెస్ట్ రీసైక్లింగ్ ఆర్ట్ సిటీ అంటారు. మరియు ఆ ఊరి వాళ్ళు మరియు అతని చుట్టుపక్కల ఉన్న జనాలు అతని ఆర్ట్ ని చూసి షాక్ అయిపోయారు, ఎందుకంటే అక్కడ 3000+ స్టాచ్యూస్ తో ఒక గార్డెన్ ని నిర్మించి ఉన్నాడు.